తక్కువ భూమిలో వివిధ రకాల ఆకుకూరలు సాగు చేస్తూ ఎక్కువ లాభం పొందుతున్నారు ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం సీతారామనగరం గ్రామానికి చెందిన రైతు పగిడిపల్లి ప్రసాద్. అర ఎకరం భూమిలో గుంట 2 గుంటల విస్తీర్ణంతో మడులుగా తయారు చేసి ఒక్కో రకం పంటలను 5 గుంటల నుంచి 10 గుంటల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ముందుగా మడులలో నేరుగా విత్తనాలు చల్లుతారు. 4-5 తడుల తరువాత 20 నుంచి 30 రోజుల్లో మొదటి పంట చేతికొస్తుంది. ఒక్కో గుంట ఒక్కో రకం ఆకుకూరను సీజన్ని బట్టి సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పాలకూర, తోటకూర, సుక్కకూర, బచ్చల కూర, గోంగూర పంటలను ఎక్కువ సాగు చేస్తున్నారు. పంట చేతికొచ్చిన తరువాత కూలీలపైన ఆధారపడకుండా రైతు దంపతులు పంటను కోసి కట్టలు కట్టుకుని వాటిని భద్రాచలం, పాల్వంచ, కుక్కునూరులో విక్రయిస్తున్నారు. కొందరు వ్యాపారులు సైతం రైతు వద్దకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. నేను ఆకుకూరలో 1 ఎకరం పండిస్తూ ఉంటాను. నగరంలో తోటకూర, గోంగూర, పాలకూర, చుక్కకూర, పచ్చల కూర, కొత్తిమీర అవి పండిస్తూ ఉంటా. సేంద్రియ పద్ధతిలో పండిస్తాం. ముందు దుక్కి దున్నుకొని మేము ఒకసారి తడిపి దాన్ని మళ్ళీ ఆ భూమి ఆరిన తర్వాత మళ్ళీ దాన్ని దున్నుకొని ఎరువులు వేస్తాం. ఆవు పెండ, గేదెల పెండ అవి వేసి మళ్ళీ ఒకసారి దున్నుతాం. దాన్ని అంటే సమానంగా దున్ని సదును చేసి కట్టలు లాగి మళ్ళు పోస్తాం. పోసి గింజలు అంటే ఒక రకానికి ఒక 10 మళ్ళు, 20 మళ్ళు, 15 మళ్ళు అట్లా వాటిని కట్టలు కట్టుకొని చేసుకుంటూ ఉంటాం. పోసిన తర్వాత ఆ గింజలు చల్లుకొని మళ్ళీ దంత పెట్టి దగ్గరికి లాక్కొని తడి కడతాం సార్. 20 కానీ యూరియా కానీ దుక్కిలో వేస్తే కొద్దిగా ఈ పెండ ఇది ఎరువుల మీద కొద్దిగా బలంగా ఉండి మాకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి 20 యూరియానే మేము దాంట్లో కలుపుతాం దుక్కిలో. దాన్ని తడి కట్టిన తర్వాత తోటకూర కానీ గోంగూర కానీ విత్తనాలు వచ్చి తోటకూర ఒక 5 రోజులలో మొలుస్తుంది, గోంగూర 3 రోజులు, బచ్చల కూర ఒక వారం పట్టిద్ది, చుక్కకూర ఒక 5 రోజులు. అలా ఈ విత్తనాల రకాలల్లా మేము అట్లా వేసుకున్న తర్వాత ఈ పంట అనేది ఒక నెల 25 రోజులు కానీ నెలలో కానీ లోపల కానీ మాకు కటింగ్కి వస్తుంది. దీని ముందు చిన్న మొక్క అప్పుడు కలుపు మొక్కలు ఉన్నాయి. అయితే మేము అన్నీ ఏం చేస్తామంటే మేము భార్య భర్తలం కానీ ఇంట్లో ఎంతమంది ఉన్న వాళ్ళు వచ్చి వీటిని ఆకుకూరలో ఉన్న కలుపుని మొత్తం పీకేస్తాం. పీకేసి మళ్ళీ తడి కట్టుకుంటా ఒక 4-5 తల్లి కడితే నెలకి మాకు సరిపోతుంది ఆ పంట చేతికి రావటానికి. ఈ ఆకుకూరలు మొత్తం మాకు దగ్గరకు పెరిగినాక భద్రాచలం మార్కెట్కి తీసుకెళ్తాం. తర్వాత పాలవంచ ఒక కట్ట వచ్చి ఒక 5 రూపాయలు ఊరిసేలకి వేస్తాం, రిటైల్కి వేస్తామండి. ఇది పద్ధతి మేము చేసేది ఏంటంటే కొద్దిగా వ్యవసాయాలు ఈ పనులు గట్టిగా చేయలేక ఈ సులువుగా ఉంటుంది కాబట్టి మాకు రోజుకు ఇన్కమ్ వచ్చి ఒక 1500, 2000 మధ్యలో డబ్బులు వస్తూ ఉంటాయి.